ఐ లవ్ ద చిల్డ్రన్స్ యాటిట్యూడ్ ప్రియులారా. చిల్డ్రన్ సంతోషంగా ప్రియులారా. చిల్డ్రన్ ఇప్పుడు మీ పిల్లలు, మీ ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా ప్రియులారా, వారు రాత్రి పడుకునేటప్పుడు ప్రియులారా ఎన్ని చింతలతో పడుకుంటారు? డూ దే వరీ? హ్యాపీగా పడుకుంటారు. దే స్లీప్ సో, అందుకని స్లీపింగ్ లైక్ ఏ బేబీ అంటాం కదా మనం. కారణం అసలు ప్రియులారా, పెద్దవాళ్ళు అయితే బ్యాళ్ళు ఉన్నాయా, బియ్యం ఉందా, ట్యాంకులో నీళ్ళు ఉన్నాయా, రేపు పొద్దున్న 4 గంటలకు లేవాలి కదా. అర్థమవుతుందా అండి మీకు? ఎన్ని పనులు ఉన్నాయి. రోజు ప్రారంభం కాలేదు, అప్పుడే మనకి జ్వరాలు వచ్చింటాయి. పిల్లలు మాత్రం హాయిగా పడుకుంటాయి. ఏందిరా మీకు తెలీదా? అర్థం కాదా వారికి? అసలు దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ కదా. దే డోంట్ ఈవెన్ ప్రియులారా, ఎప్పుడైనా మీరు ఆలోచించారు, అరే నా బట్టలు లేవు, స్కూల్ బట్టలు లేవు, నేను ఇస్త్రీ చేసుకోలేదు, ఎవరు ఉతకలేదు కదా, ఎప్పుడైనా ఆలోచిస్తారు ప్రియులారా? నో బడీ విల్ థింక్. మా వాడు చేసేది ఏంటంటే, ఒకరోజు మధ్యాహ్నం లేచి నేను బయటికి చెప్పులు దుక్కుతున్నాడు వాడు, ఏం చేయాలో తెలియక చెప్పు తీసుకొని బ్రష్ పెట్టి గీరికి సబ్ అంతా అయిపోతుంది. అది ఉండేదేమో నల్ల చెప్పు మళ్ళీ. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు డూ అంటే వాళ్ళకి ప్రియులారా, దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఎనీథింగ్, హ్యాపీ బికాస్ దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ పేరెంట్స్. ఆర్ యూ విత్ మీ? ఆ బేబీ యాటిట్యూడ్ ప్రియులారా, హే మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. రేపు కూడా సమస్య రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు, ఆ తర్వాత రోజు కూడా రావచ్చు, కానీ ఆ సమస్యలో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు బి ఎ విన్నర్. ఎనీ టైమ్ ఆఫ్ మై లైఫ్ ప్రాబ్లమ్స్ మే కమ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు బి ద ఛాంపియన్. ఆమేన్. Let us have that attitude. Let us not keep worrying. ప్రియులారా, మనం మార్చలేని విషయాల గురించి దిగులు పడి చింత చేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దండి. Let us be happy. నీ యొక్క ఆనందాన్ని చూసినప్పుడు ఇతరులు కూడా ఆనందపడతారు. నీ యొక్క కరేజ్ని చూసినప్పుడు ఇతరులు కూడా కరేజ్ పొందుతారు. నీ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు ఇతరులు కూడా కాన్ఫిడెన్స్ పొందుతారు. నీ యొక్క భక్తిని చూసినప్పుడు వారికి కూడా భక్తి కలుగుతుంది ప్రియులారా. కానీ నీ కంప్లైనింగ్ చూస్తే కొంచెం అటు ఇటు ఉన్నవారు కూడా నీరు గారిపోతారు. నీలో నువ్వు కేవలము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం ఒకలాగా, బయటకు వచ్చినప్పుడు ఇంకోలాగా ఉంటే, నో, యు ఆర్ సచ్ ఏ డిస్కరేజింగ్ ఎగ్జాంపుల్. ఇతరులకు చాలా డిస్కరేజింగ్ ఎగ్జాంపుల్ లాగా ఉంటాం. అందుకనే ప్రియులారా అంటూ ఉన్నాడు, డోంట్ వరీ పీపుల్, డోంట్ వరీ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రే. క్యాచ్ దిస్ వర్డ్ అగైన్ టుడే. నేను ఏమంటున్నానండి, టర్న్ యువర్ వరీస్ ఇంటూ ప్రేయర్స్. నీకున్న చింతలను ఎలా మార్చుకోవాలి? మనము ప్రార్థనలుగా మారుద్దాం. ప్రార్థన చేద్దాం, మనం కన్నిటితో ప్రార్థన చేద్దాం, ఎంతసేపైనా ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో ఉందాం. దేవుడు మన దుఃఖాన్ని నాట్యముగా మార్చేవాడు. హల్లెలూయా.